ఫోన్ మిస్ అయినా, ఫోన్ ఏడబెట్టినా అన్ని విషయాలు బయటకు వస్తాయి. దానికేమో దాచి పెడితే దాగేది కాదు. ఏంటి లేకపోతే బంగాళాఖాతంలో పడేశారని చెప్పి మరో పక్క ప్రచారం విశాఖ వెళ్ళినప్పుడు. లేకపోతే కేఎన్ఆర్ గారి నెంబర్ ఉంటుంది, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు చూసుకుంటానంటే ఆ ఫోన్ ఏడుందో ఆ ఇన్వెస్టిగేషన్ అధికారులంతా తిరిగి కాళ్ళు నొప్పులు పోయినాయి కదా, వాళ్ళు చూస్తారు. చివరికి ఆ నెంబర్లు పట్టుకుని ఓహో ఇది జగన్మోహన్ రెడ్డి గారి నెంబర్, ఇది కేఎన్ఆర్ గారి నెంబర్ అని చెప్పేసి మొత్తం కాదండి, కాదు అది వినండి చిన్నప్పటికి అది విశాఖ బంగాళాఖాతం సముద్రంలో కలిపేశారు అంటారు. రోజుకో కథనం వస్తుంది సార్. వాళ్ళు ఏదైనా చెప్తారు సార్, ఏదైనా మాట్లాడతారు. ఏ కథనాలైనా సరే చెప్తుండే ఆంధ్రజ్యోతి, ఈనాడులో కథనాలు వాటన్నిటిని చిన్నప్పటి గారు అవన్నీ కూడా మనకి డిస్కషన్ లో వస్తాయి. చిన్నప్పటి గారు రాజకీయ నాయకులేమి అతీతులేం కాదు, దైవాంత సంభూతులేం కాదు. వాళ్ళు మానవులే, వాళ్ళు మనుషులే. వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలను మెచ్చితే గెలుస్తారు. కానీ వాళ్ళ తీరు, మాట్లాడే పరిస్థితి, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వాళ్ళు చేస్తున్న చేష్టలు, పార్టీలకు అతీతంగా ఒకసారి బయట విందాం. ఆ బయట విన్న తర్వాత మీరు ఒకసారి దాని మీద స్పందించండి. బయట ప్లే చేయండి కొడాలి నాని గారిది. రాత్రి టీవీలో చెప్పగానే పొద్దున్న వేసి వాళ్ళు రాసి కోర్టులు వేసారు. మేము మొత్తం 2000 పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లారులు కూర్చుని ఒక 2000 పేజీలు వీడి కోసం రాసేసి వీడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం మేము. మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ లోకేష్ అనేవాడి పేరు చిత్తు కాగితం మీద కూడా రాయం. ఆడి పెద్ద పెద్ద బుక్కులు పెట్టుకుని ఎర్ర బుక్కులు మా పేర్లు రాసుకుంటాడు. ఆడి పేరు మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ చిత్తు కాగితం మీద కూడా ఆడి పేరు రాయం. ఆడి అసలు మామూలుగా నాన్న అరచేయ కానీ ఆడి చూస్తే ఎట ఉన్నాడు చూసారా మీరు? తిరణాలకు తీసుకెళ్తే అమ్మ బాబాయ్ 8 ఏళ్ళ పిల్లలు తప్పిపోతే ఎటుంటారు? వీడు తిరణాల్లో తప్పిపోయిన పిల్లలు వీడి బెత్తలు చూపి చూస్తున్నాడు. ఆయన ఎవరు వెళ్ళాడు ఒక పెద్ద స్టార్, వెళ్తే అన్నయ్య అని చెప్పి ఈ పక్కన, మామయ్య ఈ పక్కన. ఏంది కర్మ? ఆడంట బుక్కుల మీద రాస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట, లేపేస్తాడంట. ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకి. ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు. మరి ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద, ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద. నీకు వద్ద పెద్ద పదవే, ఇప్పుడేం వదిలేయాలంట. ఏమండి అసలు ఎంత అడ్డుకోవాలంటే ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు. రిమాండ్కి అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం. జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా, నిన్ను తీసుకెళ్ళినా, ఎవరిని తీసుకెళ్ళినా సేమ్ ఉంటుంది. లేదు నాకు ఆరోగ్య పరిస్థితి బాగా, లేకపోతే నాకేదో నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఏదో పలానా క్లైమేట్లో ఉన్నా నేను కోర్టులో పిటిషన్ వేసుకుంటే నాకు లేకపోతే అల్సర్ ఉంది, నేను ఆ ఫుడ్ తినలేనంటే సరేరా బాబు ఆడికి ఏదో ఫుడ్ అని తీసుకెళ్ళండి, ఆడి